ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ మీదుగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు. అరేబియా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా విశాఖ కరెస్పాండెంట్ అనురాధ అందిస్తారు. బంగాళాఖాతంలో ఆదివారం సాయంత్రం నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మరోవైపు అరేబియా సముద్రం అలాగే ఉత్తర బంగాళాఖాతంలో ఇప్పటికే ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో ఇటు ఏపీ అటు తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వర్షాలు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల వరకు అంటే కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్న అల్పపీడనంకి సంబంధించి ప్రస్తుతం వెదర్ కండిషన్స్ అయితే అనుకూలంగా ఉన్నాయి. రేపటి సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడితే కనుక అది పశ్చిమ బెంగాల్ వైపుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఉత్తరాంధ్ర అంతా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే ఇటీవల కాలంలో వచ్చిన అల్పపీడనాలు కానీ ఆవర్తనాల ప్రభావంతో కానీ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంది. అలల ఉధృతి కొనసాగుతుంది. గంటకు దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు అలర్ట్గా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. చేపల వేటకు వెళ్తే కనుక మత్స్యకారులు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తూ ఉంది. మరోవైపు చూస్తే కనుక ఉత్తరాంధ్ర ప్రాంతంలో తీర ప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళినప్పుడు అప్రమత్తత అవసరం అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం బలపడితే కనుక అది ఏ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని చెప్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాని మీద ఇంకా వాతావరణ అనుకూలతలు ఏంటి అన్న దాని మీద స్పష్టత రావాల్సింది అనేది వాతావరణ శాఖ తెలుపుతుంది. అయితే ప్రస్తుతానికి అరేబియా సముద్రంలో ఇటు బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మాత్రం అటు ఏపీ తెలంగాణలో విస్తారమైన వర్షాలు మరొక 2-3 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది. తదుపరి వాతావరణం అంతా కూడా కొంత పొడి అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో మత్స్యకారులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంతాల్లో ప్రజలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అన్నది వాతావరణ శాఖ సూచనలు. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.